సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వేళ్ళకాన్ని వేళ్ళల్లోన పిలుపునేంటమ్మా. సార్ కాళ్ళకి అంటుకుంది ఏంటి సార్ ఇది? ఏదో అయింది సార్ ఇన్ని కాళ్ళకి. నా కాళ్ళకైనా అయిందా? నీకు ఏదో ఒకటి అయితే వేసేవాడివి. హలో 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 సుష్మిత సుష్మిత వచ్చింది ఇక్కడ. ఏది రెడ్ కార్పెట్, ఏది హడావుడి, ఏది రెడ్ కార్పెట్? ఎరా నీకు షూటింగ్ కార్ పెట్టారా అసలు? మేనేజర్ ఇట్లా నేను ఇట్లా వస్తుంటే ఇది కట్అవుట్ అన్నాడు. ఈ కొత్తిమీర గాని కట్అవుట్ అన్నారంట. అంటే గింటే నన్ను అనాలి కట్అవుట్ అని. ఈ కరేపా కట్టకండి. మీ ఇద్దరిని ఏమన్నారో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం కథానాయికి అన్నారు. ఏది కత్తర పాపన కథానాయక అన్నారా? అసలు ఎంత అందంగా రెడీ అయి వచ్చాను. నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నిన్ను చూస్తుంటే ఒక అందమైన జలపాతాల దగ్గర జలగలు పట్టుకునే దానిలో ఉందా? ఏంటన్నా నా ఎంట్రీకి ఎలా ఉండాలి? నేను వస్తే ఇట్లా ఆర్తి ఇవ్వాలి, కుంకుమ బొట్లు పెట్టాలి, పైకి ఇట్లా ఫ్లవర్స్ పడాలి. ఎరా ఇది ఏమన్నా ముత్తైదు ఫంక్షన్ అనుకున్నావా, టీ షో అనుకున్నావా? నీకు ఆడతలు ఇచ్చి బొట్లు పెట్టడానికి. సరే మన ముగ్గురం వచ్చాం. ఆడే ఏ చివరిలో ఉన్నాడో రమ్మని తొందరగా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఏమైంది భయ్య? ఏంటి సాడ్? ఏమైందంటారండి భయ్య? ఇది నన్ను కాటేసింది. వీధికి అది ఏ వీధిలోని ఈడే కాటేసి ఉంటాడు, చూసుంటావు. భయ్య అసలు మ్యాటర్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను సోలోకి వచ్చాను, వాళ్ళిద్దరు అమ్మాయిలతో వచ్చారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అంటే వీళ్ళ ముగ్గురులో ఒక అమ్మాయి ఉందన్నమాట. ఎవడ్రా? నిజం చెప్పండి. రే ఇంకెన్ని రోజులు దాచిపెడతావు చెప్పేరా? ఒప్పుకో అమ్మా, ఇప్పుడే ఒప్పుకో. ఒప్పుకునేదేంటి? సరే ఈసారికి నువ్వు అమ్మాయి. ఈసారికి ఏంటి? అదే ప్రతిసారికి. సరే ముందు అందరిని గ్రీట్ చేయి, హాయ్ హలో చెప్పు. వచ్చావు ఎప్పుడు అదేనా? కాదు భయ్య, వీళ్ళందరూ వర్కౌట్ అవ్వాలి, మనకి వేస్ట్. సరే నువ్వు బాధపడకు, నీకంటూ నేను ఉన్నాను కాబట్టి నేను ప్లాన్ చేస్తా. ఎన్నాళ్ళని చెప్పు జోడీ టీం కి ఒక్కడివే టీం లీడర్ గా ఉంటావు. సీరియస్ గా భయ్య, జోడీ టీం అన్నారు, ఇక్కడికి వస్తే బోల్డ్ లాగా ఒక్కడే చేసుకుంటున్నాను. నువ్వు బోడే, అది వేరు. టీమ్ లీడర్లుగా వాళ్ళు వాళ్ళ టీమ్స్ కి సెట్ అయిపోయారు. నువ్వు ఒక్కడవే జోడీ అనే టీం కి కరెక్ట్ గా లేదు. ఎస్, నో ప్రాబ్లం. వాళ్ళందరితో డిస్కస్ చేశాను. డెఫినెట్ గా బ్యూటిఫుల్ గార్జియస్ టీమ్ లీడర్ ని ఇప్పుడు పిలుస్తాను. Yes. ఓకే, ఆల్మోస్ట్ గో. సో లెట్స్ వెల్కమ్ అవర్ వెరీ బ్రాండ్ న్యూ టీమ్ లీడర్. వెల్కమ్ టు D14 డాన్సింగ్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్. అయినా ప్రదీప్, నేను ఫస్ట్ టైం D14 కి వస్తున్నాను. ఒక ఫ్లవర్ కూడా లేదా? రే ఎల్రా. అయినా అఖిల్ ని చూస్తుంటే చాలా అచీవ్ చేసేటట్టున్నాడు. నువ్వే చూస్తున్న కొన్ని రోజులు అందరూ తచ్చి కదా తెచ్చి అంటావు నువ్వే. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కలిసిమెలిసి ఉంటారు అని అనిపిస్తుంది. కలిసిమెలిసి ఉండడం కాదు, కలిసిమెలిసి పొరపాటు నా మీద నీకు ఒకటి ఇచ్చారు, అది కూడా జరగొచ్చాడు. వీడికి ఆ ఏసీ అదృష్టం లేదు. ఏదేమైనా దేవుడు చాలా స్వార్థపరుడు భయ్య. అందం అంతా ఇక్కడే ఇచ్చేసాడు, కానీ నీకు మాత్రం అన్యాయం చేశాడు రా దేవుడు. మీకు న్యాయం చేశారని మీరేమైనా అనుకుంటున్నారా? వాడికి అనుకుంటాను. దేవుడు నాకు అన్యాయం చేశాడు రా. నాకు మిమ్మల్ని అందరినీ టీమ్ లీడర్ గా పెట్టి వచ్చిన పని చేద్దాం. రండి మీరు మీ టీములకి టీమ్ లీడర్. ఓకే, జోడీ టీమ్ కి మీరిద్దరు టీమ్ లీడర్. ఎస్ భయ్యా నువ్వు జూనియర్ గా అలాగే ఉంటా. అమ్మా మీరు లేడీస్ టీమ్ కి టీమ్ లీడర్, గుర్తుంది కదా? అండ్ అయ్యా ఛాంపియన్స్ కి మీరే టీమ్ లీడర్. ప్లీజ్ మీ సోఫాలు మీ గురించి ఎదురు చూస్తున్నాయి, దయచేసి కూర్చోండి. రే ఏం నా సైకిల్ ఇంకా ఇలాగే ఉంది? పంచర్ అయిందని పొద్దునంగా ఇచ్చేళ్ళా, ఇంకా చేయలేదా? రే నీతోనేరా మాట్లాడేది. ఇదిగో సారు, మా ఓడు రంగస్థలం సినిమాలో సిట్టిబాబు లెక్క గట్టిగా చెప్తే గాని వినపడదు. ఇదిగో అబ్బాయి, నా సైకిల్ పంచర్ అయింది, నువ్వు కొంచెం చేసి పెట్టవా? ఓయ్ నిన్నే, నవ్వుతున్నా ఏంటి? చేస్తావా లేదా? చేస్తాడండి. వీడికి ఎలా చెప్పాలో నాకు తెలుసు. మీరు ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండి. సరే. రే నేను అంత అందంగా ఉంటే మాత్రం అలా డైరెక్ట్ గా వచ్చి లైన్ ఏమంటే ఎలా రా? లైనా
లైన్ కాదురా, పంచర్ అయిందంట. పంచర్ వేసి త్వరగా పంపించు. పంచరా? తను నాకు బాగా నచ్చేసిందిరా. పంచరేసే లోపు ఎలా అయినా పడేయాలి. కానీ ఇంకో ముఖ్య విషయం రే, నాకు వినపడదన్న విషయం తనకు తెలియకూడదు రోయ్. అర్థమవుతుందా? నువ్వు ముందైతే రేడియోలో పాట పెట్టు, డాన్స్ చేసి ఎలాగైనా పడగొట్టేస్తా. ఏంటి డాన్స్ వేస్తావా? నీకేమో సరిగ్గా పడదు, మనకెందుకురా? రే, నేను మిమ్మల్ని ఫాలో అయిపోయి ఎలాగోలా మేనేజ్ చేస్తలేరా. మంచి ఫీల్లో ఉన్నా. ఫస్ట్ అయితే పాట పెట్టు. రెడీ, 3, 2, 1 గో. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఏయ్, ఏంట్రా పాట ఆపేశారు? పాట ఆల్రెడీ వస్తుంది కదరా. అవునా? ఈ సౌండ్ తక్కువ వస్తున్నట్టుంది, దానికి ఒకటి. ఏం పాపా, నచ్చినానా నీకు? నేనేం చూడలేదనే. ఓ పులిపికి పోతా ఉంటావంట కదా. ఓ పులిపికి పోతా ఉంటావంట కదా. ఏంటి పులిపికి పోతా ఉంటావంట కదా. పులిపిక్కి పోతాండానా? రే రే రే, వైన్ షాప్ మూసేస్తున్నారా? వైన్ షాపు అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అరే, ఆ పక్కనున్న అమ్మాయిని నాకు సెట్ చేయరా. ఏంటి? నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నీకు సెట్ చేయాలా? అవ్వదురా. ఆ అమ్మాయిని కాదురా, ఆ పక్కనున్న అమ్మాయిని సెట్ చేయరా. ఆ పక్కనున్న అమ్మాయిని నేను సెట్ చేసుకోలే, ఈ అమ్మాయిని నీకు సెట్ చేయాలా? కుదరదురా. కావాలంటే అదే అమ్మాయిని నీకు సెట్ చేస్తాను, కానీ ఈ అమ్మాయిని మాత్రం వదిలే. నువ్వు చెప్పిందే నేను కూడా చెప్తున్నాను రా. ఏంట్రా? నీకోసం నేను వదిలేయాలా? అబ్బా, నీకినపడదు సావదు, నీకు దండం రా బాబు, వదిలే. రేయ్, నువ్వు ఎన్ని దండాలు పెట్టినా వదిలేదు లేదురా. ఒకసారి అమ్మాయి జోలికి వచ్చావుకో తెలుసుగా, మామూలు ఉండదు. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి, నేడురాళ్ళ దుద్దు పెడితే ఎవతైనా అందగత్తు. అరే రే, ఆ అమ్మాయి ముందు వీడు అంత వినిపిస్తున్నట్టు మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగైనా నిరికిచ్చేద్దాం. పాట ఆపేసి డాన్స్ చేయండి రా. ఇదేంటి పాట వినపడట్లేదు, వీళ్ళేమో డాన్స్ చేసేస్తున్నారు. అమ్మాయి మనల్ని చూసేస్తుంది. ఇక్కడ మనం ఆగాంకో మన పరుగు పోతే ఈయన ఫాలో అయిపోతా. అయ్యా రే, వాడిని చూడరా రే. అయినా చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఓయ్, నువ్వు కూడా నాకు నచ్చావు. వచ్చి మా ఇంట్లో మా అన్నయ్యతో మాట్లాడు. ఏమంటుందిరా బాబు, ఏం వినపడి రావట్లేదు. అదే, నువ్వు కూడా నాకు నచ్చావు. వచ్చి మా అన్నయ్యతో మాట్లాడు. అర్థం కాలేదండి. అన్నయ్య, అన్నయ్యతో మాట్లాడు. ఏంటి అన్నయ్య? అయిపోయింది, అంతా అయిపోయింది. నన్ను అన్నయ్య అనేసింది మామ. ఏచ్చి ఆపు, నువ్వు నచ్చావంట. వాళ్ళ అన్నయ్యతో వెళ్ళి మాట్లాడమంటుంది. అవునా?
హా, ఐ లవ్ యూ.